హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో అస్సలు నూనె లేకుండా సగ్గుబియ్యంతో మెత్తటి దూది లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఎండాకాలంలో ఈ సగ్గుబియ్యం దోశలు ఒంటికి చాలా బాగా చలువ చేస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ నూనె లేకుండా సగ్గుబియ్యంతో దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సగ్గుబియ్యంతో దోశలు వేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు కొద్దిగా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి అరకప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది మరి గడ్డలుగా లేకుండా ఇలా కొద్దిగా పలుచగా ఉండేది వేసుకోవాలి. మీరు ఈ పెరుగు ప్లేస్లో కావాలంటే చిక్కటి మజ్జిగనైనా సరే 1 కప్పు వేసుకోవచ్చు. సో ఇలా అరకప్పు సగ్గుబియ్యం అండ్ 1 కప్పు పెరుగుని వేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం పెరుగులో కలిసేటట్లుగా చక్కగా ఒకసారి కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ సగ్గుబియ్యాన్ని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి అరకప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. అండ్ అలానే 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఈ బియ్యాన్ని కూడా శుభ్రంగా 1-2 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళని పోసుకొని వీటిని కూడా ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ సగ్గుబియ్యం చక్కగా పెరుగులో నాని ఈ విధంగా డబుల్ సైజులో ఉబ్బుతాయి అన్నమాట. ఈ విధంగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. మీరు సగ్గుబియ్యాన్ని సరిగా నానబెట్టుకోకపోతే మీకు దోశలు అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఒక సగ్గుబియ్యాన్ని తీసి ఇలా చేత్తో మ్యాష్ చేశారంటే మీకు మెత్తగా అయిపోవాలన్నమాట. ఆ విధంగా సగ్గుబియ్యాన్ని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం. ఒక 5 గంటలకి మీకు చక్కగా నానిపోతాయి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ సగ్గుబియ్యాన్ని మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా సగ్గుబియ్యం అనేది కనపడకూడదు, అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మీ చేత్తో ఈ విధంగా పట్టుకొని చూసారంటే మీకు ఎక్కడ కూడా బరక అనేది తగలకూడదు అనమాట. చాలా స్మూత్గా ఉండాలి. ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు సగ్గుబియ్యం కనుక సరిగా నానబెట్టుకోకపోతే మీకు ఇంత మెత్తగా గ్రైండ్ అవ్వవు అనమాట. సో అందుకని సగ్గుబియ్యాన్ని చక్కగా నానబెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసి ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కూడా మీకు వీలైనంత మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ పిండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశలు అనేవి అంత మెత్తగా వస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని కూడా ఇందాక మనం సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకొని ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. గరిటతో కలుపుకునే కంటే కూడా ఇలా చేత్తో కలుపుకుంటే మీకు చక్కగా మిక్స్ అవుతాయి అన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. లేదంటే మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ పిండి అనేది పైకి పొంగదు అనమాట. జస్ట్ ఈ విధంగా మనకి పులిసినట్లుగా అర్థమవుతుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ ఉప్పు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. మనకి పిండి చూసారా గట్టిగా ఉంది కదా, మనం సెట్ దోశలాగా వేసుకోవాలి కాబట్టి ఈ పిండి ఇలా గట్టిగా ఉండకూడదు అనమాట. కొద్దిగా గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకోసం ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. సో నేను ఇక్కడ పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఇలా గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను మీతో ఇక్కడ ఒక చిన్న సిల్లీ టిప్ చెప్తాను చూడండి.
ఇలా చేసుకున్నారంటే మీకు పిండి అనేది చక్కగా ఎయిరీగా తయారవుతుంది అనమాట. గరిటతో పిండిని తీసుకొని పైనుంచి ఇలా పోసారనుకోండి, చూసారా మనకి బబుల్స్ ఏ విధంగా వస్తున్నాయో, ఈ విధంగా ఒక 4-5 సార్లు చేశారంటే మీకు పిండి అనేది చక్కగా ఎయిరీగా తయారవుతుంది. దోశలు చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా పిండిని చేసుకున్న తర్వాత మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే మీది పాత పెనం అయితే ఉల్లిపాయతో కానీ రబ్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా 1.5 గరిట లేదంటే 2 గరిటెల వరకు వేసుకొని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సెట్ దోశలాగా వేసుకోవాలన్నమాట వీటిని. అందుకోసం ఇలా కొద్దిగా చిన్న చిన్న దోశలుగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇలా సెట్ దోశలాగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మనకి దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ విధంగా హోల్స్ వచ్చాయంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఇలా దోశ పైన హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు చక్కగా కాలే వరకు కాల్చుకోవాలి. సో ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా దోశను తీసేసుకోవచ్చు. లేదు అంటే రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని దోశ తీసుకున్నారంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ 2 వైపులు కూడా దోశ చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా కాల్చుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. జస్ట్ మనకి బియ్యం, సగ్గుబియ్యం అండ్ పెరుగు ఉంటే చాలు మనకి చక్కగా హెల్తీగా దోశలు రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా వేసుకోవడమే. అన్ని దోశలు కూడా చూసారా చక్కగా హోల్స్ వస్తున్నాయి కదా. సో ఇలా అన్ని దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దోశ చూసారుగా ఎంత మెత్తగా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా చాలా హెల్తీ కూడా. అస్సలు నూనె లేకుండా మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈ ఎండాకాలంలో ఈ సగ్గుబియ్యం వల్ల మంచి చలవ చేస్తుంది అనమాట బాడీకి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.